కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అక్రమ అరెస్టులు అయితే చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఈ విధంగా చూసుకోవచ్చు, రాజకీయ అరెస్ట్గా చూసుకోవచ్చు అంటున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సార్ చెప్పండి, మిథున్ రెడ్డి అరెస్ట్ ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం వచ్చి 15 మాసాలు అవుతుంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి మా పార్టీ నాయకత్వం వరకు అనేక మంది మీద అక్రమ కేసులు అనేటువంటివి పెట్టారు. అవి వివిధ సందర్భాల్లో చూసాం. 2700 పైచిలకు కేసులు నమోదు చేశారు. ఇందులో ఒకటి ప్రధానంగా మిథున్ రెడ్డి గారిని ఏంటంటే స్థానికంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, రాజకీయంగా అనేక దశాబ్దాల నుంచి వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాం. ఇటువంటి సందర్భాల్లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా మిథున్ గారు 3వ పార్లమెంటేరియన్గా ఆయన ఎన్నికవడం, ఆయన సొంత జిల్లాలో మేము గెలవలేకపోతున్నాం అనేటువంటి బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువ కనబడతా ఉంది. రెండోది పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పార్లమెంట్లో అనేక విషయాల మీద మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఇన్ని అభిప్రాయాల మీద కేవలం ఓరల్ ఎవిడెన్సెస్ మీద, అంటే ఎవరో మాట్లాడుకున్నది ఈ విషయం మీద మాట్లాడుకున్నారు అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మీద ఈరోజు అరెస్టులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో బేస్ లేనటువంటి కేసులు, కేవలం రాజకీయ కక్షతో కుట్రపూరితమైనటువంటి కేసులు కాబట్టి డెఫినెట్గా నిలబడవు. మేము మా తాలూకా పోరాటాన్ని న్యాయపరంగా మేము చేస్తాం. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వారికి తోడుగా ఉంటుంది. ఏ పార్టీ కార్యకర్తకు వచ్చినా, నాయకుడికి వచ్చినా పార్టీ నాయకత్వం, పార్టీకి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా వారికి తోడుగా ఉంటారనేటువంటి భరోసానైతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇచ్చాడు. మేము వారికి తోడుగా కూడా ఉంటాం. సార్, వాళ్ళ మాటలో మనకు అర్థమవుతుంది, వాళ్ళ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదే లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, నెక్స్ట్ అరెస్ట్ వాదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమంటారు? వాళ్ళు అధికారంలో ఉన్నారు, దేనికన్నా వారు ఏదైనా చేయగలరనేటువంటిది అనేక సందర్భాల్లో చూసాం. జగన్ గారి మీద ఫస్ట్ 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడే ఆయన మీద కేసులు నమోదు చేయించి ఆ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అక్రమంగా కేసులు పెట్టి అనేక ఆరోపణలు చేసి ఆయన్ని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. తిరిగి ఏ రకంగా బయటకు వచ్చామో, ఏ రకంగా పోరాటం చేశామో, ఏ రకంగా అధికారంలోకి వచ్చామో అనేటువంటి చూశారు. అప్పుడు జగన్ గారి మీద జరిగినటువంటి కుట్ర మొదటి విడత అయితే, ఇది రెండో విడత చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రెండో కుట్ర. మళ్ళీ రేపు ఈ రకంగానే మేము ఫైట్ చేస్తాం. రేపు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం, పోరాటం చేస్తాం, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. ప్రజలకి వారు చేసినటువంటి తప్పులు ఏమైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు, చేసినటువంటి తప్పుడు ఆరోపణలు, పెట్టినటువంటి తప్పుడు కేసులు, ఇవన్నీ కేవలం రాజకీయ కక్షతో పెట్టినవి అనేటువంటిది రుజువు చేస్తామనేటువంటి కూడా తెలియజేస్తున్నాం. సరే, ఇవన్నీ 1 by 1 అరెస్టులు అవుతున్నాయి, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు అనుసరించే వెళ్తున్నారా? ఏమంటారు, ఏం చెప్తారు మీరు? అంటే ఒక మోడస్ ఆపరెండి నడుస్తుంది. ఎవరినన్నా అరెస్ట్ చేయాలంటే వారికి సంబంధించినటువంటి పత్రికల్లో ఆర్టికల్స్ రాయడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, వాళ్ళని టార్గెట్ చేయడం, విచారణ అని చెప్పి పిలవడం, అరెస్ట్ చేయడం, ఇది ఒక ప్రొసీజర్ తెలిసిపోతుంది. రేపు నా గురించి ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చిందంటే 10 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది మెంటల్గా ప్రిపేర్ అయిపోవడమే తప్ప మరొకటి కనబడట్లేదు. ఇందులో దాంట్లో రుజువు ఉందా, లేకపోతే దానికి ఏదన్నా కేసులో స్ట్రెంగ్త్ ఉందా, లేకపోతే ఇందులో వాస్తవాలు ఉన్నాయా, రుజువులు ఉన్నాయా అనేటువంటిది అనవసరం. అమర్నాథ్ వాళ్ళ పిఏతోనో, లేకపోతే అమర్నాథ్ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్తోనో, లేకపోతే ఇంకోరితోనో మాట్లాడింది పలానా దీని గురించి మాట్లాడి ఉంటాడు అనుకొని వాళ్ళు ఊహించుకొని పెట్టించుకున్నటువంటి కేసులకి ఏం చెప్తాం మనం సమాధానం? సో ఇందులోని దీనికి ఒక ప్రక్రియని వాళ్ళు ఫాలో అవుతున్నారు. పూర్తిగా రాజకీయంగా పబ్లిక్ తాలూకా మైండ్ సెట్ని, అంటే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో రాకుండా తప్పుదోవ పట్టించేటువంటి దానికి ఇదంతా ఒక ప్రక్రియలో కనబడతా ఉంది. షార్ట్ టర్మ్ డెసిషన్స్ ఇదంతా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో ముందుగానే రాసుకున్నారు, లేదంటే షార్ట్ టర్మ్ డెసిషన్స్ కదా? తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ముందు నుంచి చెప్తూ వచ్చారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తామనేటువంటిది వాళ్ళు అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రచార సభల్లో కానీ, లేదా వాళ్ళ కార్యకర్తల సమావేశాల్లో కానీ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇది క్లియర్గా తేటతెల్లం అవుతోంది. మేము చేయలేనటువంటి దానికి, ప్రభుత్వంగా వారు ప్రజలకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రతిపక్షం మీద ఈ రకంగా పడితే ఏదో రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో జరుగుతున్న రెడ్ బుక్ గవర్నెన్స్ తప్ప ఎక్కడ పొలిటికల్ గవర్నెన్స్ కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి ప్రభుత్వ పనితీరు కానీ ఎక్కడ ఈ రాష్ట్రంలో కనబడట్లేదు. ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడినా సరే దాన్ని ఏ రకంగా గట్టెక్కించాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం లేదు. సో వీటన్నిటి మధ్య ఈ రెడ్ బుక్ గవర్నెన్స్ మెయిన్ ఎజెండాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సరే, దీనికి పర్యవసనాలన్నిటి కూడా రేపు వాళ్ళు చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది తండ్రి కొడుకులు ముందుగానే ఊహించుకొని చేస్తున్న పని. రెడ్ బుక్ గవర్నెన్సీలో భాగంగా ఇదన్నీ చేస్తామని చెప్తున్నారు, కానీ అప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకొని అరెస్టుల పరం అయితే కొనసాగుతుంది. అయితే కక్ష చర్య, సాధింపు చర్యగా అయితే ఎంత జరుగుతుంది, దీని అంతటికీ పర్యవసనం తర్వాత వీళ్ళు కూడా అనుభవించక తప్పదు అని అంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.